విష్ణు పురాణం. ఓం నమో నారాయణాయ. సగరుని కథ. సగరుడు తండ్రి శత్రువులను దూనుమాడి తన నగరానికి వచ్చి అభిషిక్తుడై 7 దీవుల నేలకు రెడీ అయి ఉండి వినతాకశ్యపుల కూతురు సుమతిని విదర్భరాజు పుత్రిక కేశిని పెండ్లాడి రాజ్యభోగాలు అనుభవిస్తూ హాయిగా ఉన్నాడు. కొంతకాలం అయ్యాక పుత్రకాంక్షతో భార్యల కోసం ఔర్యుని వద్దకు వెళ్ళి తన కోరిక ఆయనకు చెప్పి సేవిస్తూ ఉండగా ఆ ముని ఒక భార్యకు వంశవర్ధనుడైన కొడుకు కలుగుతాడు, ఇంకొకతకు 60 మంది కొడుకులు కలుగుతారు అని చెప్పాడు. విదర్భరాజపుత్రి ఆ ఒక్క కొడుకుని కోరింది. తదాస్తు అన్నాడు ముని. కాశ్యపి 60 మందిని కోరింది. అట్లే అవుగాక అన్నాడు ఔర్యుడు. 60,000 మంది అని ఉంది పురాణంలో. తర్వాత ముని ఆజ్ఞతో సగరుడు నగరానికి వచ్చాడు. కొన్నాళ్లకు సుకేశికి ఒక కొడుకు కలిగాడు. వాని పేరు అసమంజసుడు. సుమతికి 60 మంది పుట్టారు. ఆ అసమంజసుడు పేరుకి తగినట్లే తమ్ములను వెంట ఉంచుకొని అసమంజసములైన పనులు చేస్తూ ప్రజలకు తల్లిదండ్రులకు బాధాకరుడయ్యాడు. తండ్రి ఓదార్చాడు. యువకుడైతే బుద్ధిమంతుడు కావచ్చు అని ఉపేక్షించాడు. ఆ అసమంజసుడు యువకుడైన తర్వాత ఇంకా దుర్మార్గుడయ్యాడు. అలా ఉండగా వానికొక కొడుకు పుట్టాడు. మనుమన్ని చూశాను చాలునని సంతోషించి సగరుడు అసమంజసుణ్ణి విడలగొట్టాడు. అసమంజసుని తమ్ముళ్ళు కూడా అన్నలాగే దుష్ట చరిత్రులై లోకానికి చీకాకు కలిగించసాగారు. యజ్ఞాలు పాడు చేయడం, తపస్సులు సాగకుండా చేయడం, ఇలాంటి పనులు చేయడం సురలు సహించలేకపోయారు. శ్రీకాంతుని అంశతో అవతరించిన మహాతపస్వి కపిలుడు ఆయన వద్దకు వెళ్ళి సగరుని కొడుకులు దుష్ప్రవర్తన విన్నవించారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి అవనియందు ఇలా అవతరించిన పద్మాక్షుడవు కనుక నీతో చెప్పవలసి వచ్చింది. ఇంకా ఆ దుష్టుల ఆటలలాగే సాగితే లోకాల గతి ఏమవుతుందో. సురల మాటలు విని కపిల మహర్షి అన్నాడు, పాపకర్ములై ఇతరులకు కష్టాలు కలిగించే వారిని దైవమే పడగొట్టడం అవుతుంది. ఎవ్వరూ వారిని చెరచడానికి సిద్ధపడనక్కర్లేదు. వారు చేసిన పాపపుణ్య కర్మ ఫలితం వారు అనుభవిస్తారు. కనుక అచిరకాలంలో పాపకర్ములైన సగర నందనులు రూపుమాసిపోతారు. కాబట్టి మీరు బాధపడక వెళ్ళండి అని వారిని పంపి తపశ్చర్యలో నిమగ్నుడయ్యాడు. అంతటా సగరుడు అశ్వమేధం చేయడానికి దీక్ష పూని అశ్వరక్షణకు తన కొడుకులనందరినీ వినియోగించాడు. 60,000 మంది గుర్రం వెంట పయనించారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకచోట దేవదూత ఒకడు వారిని మోసగించి యజ్ఞాశ్వమును భూమి బిలం నుంచి లోనికి మళ్లించి నాగలోకంలో తపస్సు చేస్తున్న ఆశ్రమంలోకి, ఆయనకి ఎదురుగా ఉన్న చోట కట్టి వెళ్ళిపోయాడు.
అంతలో సగరనందనులు తేరుకొని గుర్రం కనిపించకపోవడంతో ఇలపై నలుదిక్కులా వెదకి చివరకు భూమిని త్రవ్వి లోపలకు ప్రవేశించి తిన్నగా కపిల మహాముని ఉన్న చోటకు వెళ్ళారు. ఆ సాధారణ దీక్షతో కనులు మూసి తపస్సు చేస్తున్న మహామునిని చూశారు. ఆ మునికి ఒకంత దూరాన ఒక చెట్టు క్రింద ఉన్న యజ్ఞాశ్వమును చూశారు. కోపించి ఆయుధాలు జపిస్తూ దగ్గరగా వెళ్ళారు. మన తండ్రి యజ్ఞానికి సంబంధించిన గుర్రమును దొంగలించిన దొంగ వీడు. గుర్రముతో ఉండడానికి అక్కడ ధైర్యం చాలక ఇక్కడకు వచ్చి నిజమైన సన్యాసిలాగా నటిస్తున్నాడు. వీనిని చితగ్గొట్టి మన గుర్రాన్ని తీసుకుపోదాం అని అరుస్తూ ఉండగా కపిల మహాముని కళ్ళు తెరచి నిప్పు కణాలు రుప్పే చూపులతో చూశాడు. అంతే, క్షణంలో అందరూ బూడిద అయిపోయారు. తన కొడుకులు మరణవార్త తెలిసి సగరుడు విచారించి గుర్రమును తోలుకురమ్మని మనుమన్ని పంపించాడు. అంశమంతుడు ఆ త్రోవనే నాగలోకానికి వెళ్ళి కపిలుని దర్శించి నమస్కరించి స్తుతించాడు. కపిలుడు వాని స్తుతికి ప్రసన్నుడై, వత్స, గుర్రమును తీసుకుపోయి నీ తాత యజ్ఞం పూర్తి చేయించు అని అనగా అంశమంతుడు చేతులు జోడించి, మహాత్మా, నా తండ్రులకు స్వర్గలోకానివాసం అనుగ్రహించే వరం ప్రసాదించు అని ప్రార్థించాడు. నీ పౌత్రుడు భగీరథుడు అతి తపోనిష్టతో శివుని కృప వడిసి సురగంగను భూమికి రప్పిస్తాడు. ఆ గంగాజల కణాలతో ధరణి పరమ పావనమవుతుంది. అలాగే గంగా ప్రవాహం ఇక్కడికి వస్తుంది. దాని తుంపరచే నీ తాతలు పవిత్రులై స్వర్గలోకావాసులవుతారు. విష్ణుపాదము నుంచి పుట్టిన ఆ మహానది గాలి సోకినంతనే ఎలాంటి పాపాలు ఆ ఏటిలో కలిసిపోతాయి. ఆ పుణ్య నదీ జలాలలో స్నానం సకల పాపాహారం. గంగాజలం ఒక్క కణం అయినా శరీరమునందు ఎక్కడ పడినా ఆ మనిషి పాప విముక్తుడు అవుతాడు. ఇక నువ్వు గుర్రమును తీసుకుని వెళ్ళు అని కపిల మహాముని చెప్పగా అంశమంతుడు ఆనందించి గుర్రమును తెచ్చి తాతకు ఇచ్చాడు. తరువాత సగరుడు యథావిధిగా అశ్వమేధం పూర్తి చేశాడు. సగరతనయులచే రూపొందిన సముద్రునికి సాగరుడు అని పేరు వచ్చింది. సాగరము అనగా సముద్రము. ఆ అంశమంతుడి కొడుకు దిలీపుడు. దిలీపుని సుతుడు భగీరథుడు. భగీరథుడు అసాధారణమైన తపస్సు చేసి దివినున్న సురనదిని భూమికి రప్పించి ఆ నదికి తన పేరు కలిగించాడు. ఆ విధంగా గంగానదికి భగీరథ అని పేరు వచ్చింది. ఆ భగీరథుని కొడుకు సుహోత్రుడు, వాని కొడుకు నాభాగుడు, వాని కొడుకు అంబరీషుడు, వాని తనయుడు సింధుధ్వజుడు, వాని కొడుకు ఐతాయువు సుతుడు ఋతుపర్ణుడు అక్షవిద్యలో గట్టివాడు. జూదములో ఓడిపోయి దుర్దశలో ఉన్న నలునకు ఆ విద్య ఉపదేశించి తిరిగి రాజ్యాధికారం వచ్చేటట్టు చేశాడు. ఆ ఋతుపర్ణునకు సర్వకాముడు అతనికి సుదాసుడు అతనికి మిత్రసకుడు కొడుకులు. ఆ మిత్రసకుడు రాజ్యం చేస్తూ ఒకనాడు వేటకు అడవికి వెళ్ళి భయంకరమైన గాండ్రిస్తున్న
భయంకరంగా గాండ్రిస్తున్న 2 పులులను చూసి అనుకున్నాడు, ఈ క్రూర మృగాల గాండ్రింపుల చేతనే చుట్టుపక్కల ఎక్కడా ఏ మృగము లేదు, బెదిరి ఎక్కడికో మరొక అడవికి పోయి ఉంటాయి అని క్రూర శరముతో ఒకదానిని పడగొట్టగా అది రాక్షస ఆకారంతో క్రింద పడింది. అప్పుడు రెండవది, నా నా తోటి పులిని పడగొట్టావు, దీనికి తగిన ప్రతిక్రియ నీకు చేస్తాను చూడు అని రాక్షస సాకారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజు ఆశ్చర్యపడుతూ నగరికి చేరాడు. కొన్నాళ్ళయ్యాక సౌధాముడు కులాచార్యుడైన వశిష్ఠుడు పురోహితుడుగా ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం అయిపోయిన నాడు వశిష్ఠుడు అనుష్ఠానార్థం దరిలో ఉన్న నదికి వెళ్ళాడు. ఆ సమయంలో అడవిలో పగబట్టి వెళ్ళిన రాక్షసుడు వశిష్ఠుడుగా మారి వచ్చాడు. రాజా, యజ్ఞం అయ్యింది, ఇక నాకు భోజనం, నరమాంసంతో భోజనం, ఇది నా కోరిక అని అన్నాడు. ఆశ్చర్యంగా రాజు ఒప్పుకున్నాడు. ఆ రాక్షసుడు వంట వండటానికి వేషగాడై రాగా రాజు చెప్పాడు సరే అని. ఆ వంటవాడు ఒక మనిషిని చంపి వండి అది ఒక బంగారు పళ్ళెంలో పెట్టి రాజు ముందుంచి వెళ్ళిపోయాడు. ఒకంతసేపటికి వశిష్ఠుడు వచ్చి భోజనానికి కూర్చుండగా రాజు గురువుకి తెలియనట్టుగా నరమాంసంతో వండిన ఆహార పదార్థాలు పెట్టాడు. ముందు గతి తెలియనివాడై చేశాడా చెడ్డ పని. వశిష్ఠుడు అది నరమాంసముగా గ్రహించి కోపించి, పుణ్యమును సంపాదించడానికి ఘోర తపస్సు చేసే మాకు నరమాంసం భోజనముగా పెడతావా? ఇది రాక్షసులు చేసే పని. నేటి నుంచి నువ్వు నరమాంసం భక్షిస్తూ రాక్షసుడివై ప్రవర్తించు అని శపించాడు రాజుని. అప్పుడు సౌధాముడు, మునీశ్వర, ప్రొద్దుట నువ్వే కదా ఇలా ఆహారం కావాలన్నవాడవు, ఇంతలో మనసు మళ్ళీ నన్ను శపిస్తావా అని దీనంగా అన్నాడు. వశిష్ఠుడు దివ్యజ్ఞాన దృష్టితో అసలు విషయం గ్రహించి, ఓ అధా, సరే, ఈ శాపం 12 సంవత్సరాలు కాగానే తీరుతుంది అని శాప విముక్తి చెప్పగా రాజు, మంచిది, అలాగే కాని, నిరపరాధిని నన్ను నిష్కారణముగా శపించిన వాడవు, ఇక నువ్వు సూర్యవంశీయులకు ఆచార్యుడవు కాక విచారిస్తూ ఉండుగాక అని ప్రతిశాపం పలికాడు. నీరు తీశాడు, పైకి చల్లబోయాడు. అంతలో రాణి దమయంతి, ప్రభు ఆగు, గురువును శపించవచ్చునా అని నివారించింది. దానితో రాజు మనసు విరిగినట్లయి ఆ శాపాజలాలు చల్లితే లోకానికి చీకాకు కలుగుతుందని తన పాదాలపై చల్లుకున్నాడు. ఆ నీటి ప్రభావం వల్ల రాజు పాదాలు కల్మష తెరగట్టినట్టు కళాకాంతి లేనివి అయ్యాయి. దానిచే సౌధాముడు కల్మష పాదుడు అనే పేరుగల వాడైనాడు. గురువు శాపం వల్ల ఆ రాజు రాక్షసుడై రాత్రివేళ అడవులలో ఉండి వచ్చిపోయే నరులను చంపుతూ వారి మాంసం తింటూ పగలు నరుడుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భార్యతో కలిసి అడవిలో సుఖిస్తూ ఉండగా రాక్షసుడుగా ఉన్న రాజు చూసి ఆ బ్రాహ్మణుణ్ణి పట్టి మింగడానికి సంసిద్ధుడు కాగా బ్రాహ్మణ పత్ని విలపిస్తూ అన్నది, లోకమంతా స్తుతించే కీర్తిగల వాడవు, కరుణామూర్తివి, ఇక్ష్వాకు వంశ భూషణుడవు, బ్రాహ్మణుణ్ణి చంపవచ్చునా? నాకు భర్త అతడు,
అతనిని పోగొట్టుకొని నేను సుఖపడేది ఎలాగా? బ్రాహ్మణ హత్య మహాపాతకం అని నీకు నేను చెప్పనక్కర లేదు. ఇది ఎంతో నీ నీచకర్మ. అతనిని అతనిని చంపకు, విడిచిపెట్టు, నా బొట్టు చెరపకు అని ప్రార్థించగా ఆ రాక్షసుడు ఆమె మాటలు వినిపించుకోలేదు. ఆ బ్రాహ్మణుణ్ణి చంపి భక్షింపగా ఆ బ్రాహ్మణుని భార్య కోపించి, దుర్మార్గుడా, కలిసి సుఖించే సమయంలో నాకు పతి లేకుండా చేశావు కనుక నీ భార్యతో సుఖించడానికి నువ్వు సిద్ధపడిన వెంటనే చస్తావు కాక అని శపించి అగ్నిలో ప్రవేశించింది. ఇలా రాజు చేసిన దారుణ కార్యానికి ఆ అడవిలో ఉన్న భూతాలు ఆహాకారాలు చేశాయి. అలాగూ మునీంద్రుని శాపం వల్ల 12 సంవత్సరాలు రాక్షస కృత్యాలు చేస్తూ లోకభీకరుడై ఉన్నాడు. తర్వాత వశిష్ఠాది మునులు వచ్చి పాపం శాపం విముక్తి పొందేటట్టు తగిన యజ్ఞం చేసి రాజును పుణ్యాత్ముని చేశారు. తరువాత రాజు రాజధానికి వచ్చి రాజ్యపాలన ఆరంభించాడు. ఒకనాడు పట్టమహిషిని దమయంతిని దరిచేర్చుకొని కామకలికి ప్రోత్సహించగా అడవిలో ఆనాడు బ్రాహ్మణుడి భార్య పలికిన శాపం చెప్పి పట్టు విడిపించుకొని దూరంగా వెళ్ళిపోయింది. ఇక చేసేదేముందని రాజు విచారగ్రస్తుడయ్యాడు. అలాగా కొంతకాలం ఉండి సంతానార్థం వశిష్ఠుణ్ణి ప్రార్థించి తన భార్యనప్పగించాడు. ఆ మునీంద్రుడు దమయంతిని ఆధారంగా చూసి అసామాన్యమైన శరీర బలం పరాక్రమంగల కొడుకు పుట్టుతాడని దీవించి వెళ్ళిపోయాడు. దమయంతి గర్భమును 7 సంవత్సరాలు భరించింది. పురుడు కాలేదు. మరీ భరించలేక ఒకనాడు అశ్మమనగా రాయితో గర్భమును పొడుచుకొనగా వెంటనే పురుషుడు కొడుకు పుట్టాడు. వానికి అశ్మకుడు అని పేరు పెట్టారు. ఆ బిడ్డడు క్రమంగా పెరిగి పెద్దవాడు కాగా కల్మషపాదుడు రాజ్యం వానికి అప్పగించి తపస్సు చేయడానికి వనవాసి అయ్యాడు. అశ్మకుడు చల్లగా పరిపాలన చేసి అందరి మెప్పు పొందాడు. ఆ రాజుకి ఒక కొడుకు, వాని పేరు మూలకుడు. తండ్రి తర్వాత మూలకుడు పరిపాలన చక్కగా చేశాడు. ఆ కాలంలో పరశురాముడు రాజులను సంహరిస్తూ అయోధ్యకు రాగా తెలిసి అశ్మకుడు స్త్రీ వేషధారి అయి కాంతల నడుమనుండగా పరశురాముడు వీడు స్త్రీ సముడు పోని అని తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత అతనికి ఇలబిలుడు అనే కొడుకు, వానికి ఖట్వాంగుడు, దిలీపుడు అనేవారు పుట్టారు. దిలీపుడు పట్టాభిషక్తుడై రాజ్యం చేస్తూ ఉండగా దేవదానవులకు పోరు. ఆ పోరులో దేవతలు దానవులను ఎదిరించలేక ఖట్వాంగుని తోడు చేసుకున్నారు. ఖట్వాంగుడు రణరంగాన నిలిచి దానవులను తెగవేయగా సురులు జయధ్వానం చేసి, రాజా, ఏదైనా వరం కోరుకో అన్నారు. నా ఆయురార్థం ఎంత అని రాజు అడగగా 2 గడియలు అన్నారు సురలు. అలా అయితే మీ వరం నాకెందుకు, నన్ను ధరణికి పంపించండన్నాడు. సురులిచ్చిన విమానంతో నగరానికి వచ్చి ఐహిక క్రియలు విడిచి పరతత్వవేది అయ్యాడు. బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని
పరమయోగ ప్రభావం పొంది ముహూర్తకాలంలో విష్ణు సాయుధ్యం పొందాడు. ఆ రాజు యోగ విద్య సర సారస్యం మెచ్చి సప్తర్షులు ఒక్కొక్క సమయమందు అభినందిస్తూ ఉంటారు. ఇక తర్వాత సూర్యవంశీయుల కథ. దిలీపుని కొడుకు రఘువు, అతని సుతుడు అజుడు, అజుని కొడుకు దశరథుడు దశ దిశలా తన రథానికి అడ్డు లేకుండా దివ్య పరాక్రమశాలి అయి ప్రవర్తించి దొరతనం నిరపిన చక్రవర్తి దశరథుడు. ఆ దశరథునకు మహావిష్ణువు లోకరక్షణ లక్ష్యముగా తన మూర్తి 4 భాగాలుగా జన్మించాడు. ఆ మూర్తులే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని పెరుగుతూ ఉన్నారు. వారిలో పెద్దవాడైన రాముడు విశ్వామిత్రుడి కోరికపై అతని వెంట వెళ్ళి తాటక అనే రాక్షసిని, సుబాహు అనే రాక్షసుణ్ణి ఒక్కొక్క బాణంతోనే తెగవేసి మారీచుడనే అసురుణ్ణి ఒక బాణంతో సముద్రంలో పడగొట్టి ఆ మునియజ్ఞం కాపాడాడు. గౌతముని శాపముచే పాషాణమై అడవిలో పడి ఉన్న అహల్యను తన పాదధూళిచే తిరిగి అహల్యగా రూపొందించాడు. జనకుని వాక్కు ననుసరించి నిండు సభలో శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడి పరశురాముని మార్గమధ్యమున భంగపరిచాడు. తన తల్లిదండ్రులు ఆజ్ఞను అనుసరించి సీతతో లక్ష్మణునితో వనవాసం చేసి ఋషులను రాక్షస బాధల నుంచి విముక్తులను చేశాడు. విరాధుణ్ణి హతమార్చి శూర్పణఖ అనే రాక్షస కాంతను అదరగొట్టి కరదూషణాది రాక్షసులను దారుణ రణధరణిలో తెగనాడి కబంధుని ఖండించి వానర రాజైన వాలిని పడగొట్టి వాలి తమ్ముడైన సుగ్రీవుణ్ణి వానర రాజుగా చేశాడు. రావణుడు మోసగించి ఎత్తుకుపోయిన సీతను తెలుసుకొని రమ్మని హనుమంతుని పంపించగా మారుతి వెళ్ళి లంకలో ప్రవేశించి సీతను దర్శించి లంకను కాల్చి రావణునకు బుద్ధి చెప్పి కలత కలిగించి తిరిగి వచ్చి సీతా వృత్తాంతమును రామునకు చెప్పెను. తరువాత వానరరాజు సుగ్రీవుడు రప్పించిన వానర సైన్యంతో బయలుదేరి సముద్రముపై కొండలతో చెట్లతో ఆనకట్ట కట్టించి అవలకు చేరి లంకలో ఉన్న రాక్షసులను అనేకులను శ్రీరాముడు యమునింటికి అతిథులను చేశాడు. రావణ కుంభకర్ణ శిరస్సులను యుద్ధభూమికి బలి చేసి అగ్నిసాక్షిగా నిరపరాధి అయిన సీతను గైకొని రావణుని తమ్ముడైన భీష్ముని లంకాధిపతిగా పట్టాభిషేకుణ్ణి చేయించి తమ్మునితో భార్యతో సుగ్రీవాదులతో పుష్పక విమానానాథుడై అయోధ్యకు వచ్చాడు. శ్రీరాముడు రాజ్యం చేస్తుండగా లెక్కకు మిక్కిలి గంధర్వులు లోకాలకు చీకాకు కలిగించగా భరతుడు వారిని ఎదిరించి తెగనాడాడు. అలాగే శత్రుఘ్నుడు మధువనంలో లవణుణ్ణి సంహరించి వాని స్థానం స్వాధీనం చేసుకున్నాడు. ఇలాగూ ఆ 4 అన్నదమ్ముల్లా దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ చిరకాలం హాయిగా గడిపి చివర కోసల రాజ్యమునందున్న అన్ని వర్గాల వారితో పరలోకానికి వెళ్ళిపోయారు. రాముని కొడుకులు కుశలవులు. లక్ష్మణుని కొడుకులు అంగదుడు, చంద్రసేనుడు,
భరతుని సుతులు తక్షకుడు, పుష్కరుడు, శత్రుఘ్నుని తనయులు బాహుడు, సురసేనుడు ఈ ఎనుమండుగురు 8 దిక్కుల పరిపాలన ఎదురు లేకుండా చేశారు. వారిలో వంశకర్త కుశుడు, కుశుని కొడుకు అతిథి, వానికి నిషిధుడు, వానికి నలుడు, వానికి నభసుడు, నభసునకు పుండరీకుడు, వానికి క్షేమధ్వజుడు, వానికి దేవానీకుడు, వానికి అహీనుడు, వానికి పార్యాత్రుడు, అతనికి దలుడు, దలునకు చలుడు, వానికి యుక్తుడు, వానికి వ్రజనాభుడు, వానికి శంకుడు, వానికి సుఖితాశ్వుడు, వానికి విశ్వసకుడు, వానికి హిరణ్యనాభుడు. ఇలా ఆ వంశం పెరిగింది. హిరణ్యనాభుడు యజ్ఞ వల్క్యునకు శిష్యుడై యోగ విద్య నేర్చి మహాత్ముడయ్యాడు. కానీ వాని కొడుకు పుణ్యుడు. అలాగా ధ్రువుడు శీఘ్రుడు, వాని కొడుకు మరుడు. మరుడు యోగశక్తి అమితముగా కలవాడు. రాబోయే యుగములలో కూడా సూర్యవంశం పెరుగుతూ ఉండాలని తపోయోగముతో కలాపం అనే గ్రామంలో ఉన్నాడు. ఆ మరుని కొడుకు ప్రత్యాకుడు, వానికి సుగంధి, వానికి అమర్శనుడు, వానికి అహస్వంతుడు, వానికి విశ్వబహువుడు, వానికి బృహద్బలుడు కలిగాక ఆ బృహద్బలుడు భారత యుద్ధంలో అర్జున పుత్రుడైన అభిమన్యునిచే పరలోక గతుడయ్యాడు. అతని పరలోక గతుడయ్యాడు అని ఇక్ష్వాకునందనుడైన శశాధుని వంశంలో ప్రసిద్ధులైన రాజుల చరిత్ర చెప్పి పరాశరుడు ఇలా అన్నాడు. ఇక్ష్వాకు నందనుడు నిమి 1000 సంవత్సరాలు పరిమితిగా ఒక యజ్ఞం చేయడానికి సంకల్పించి కులగురువైన వశిష్ఠుని రప్పించి తన సంకల్పం చెప్పగా ఆ గురువు, రాజా, ఇంద్రుడు 500 సంవత్సరాల పాటు చేసే యజ్ఞం చేయడానికి నిశ్చయించి నన్ను హోతగా నిర్ణయించాడు. వెళ్ళాలి కదా, అది పూర్తి కాగానే వస్తాను, నీ యజ్ఞం చేయిస్తాను అని చెప్పాడు. నిమి ఏమీ అనలేదు, ఊరుకున్నాడు. తన మాటకి రాజు సమ్మతించినట్టు భావించి వశిష్ఠుడు వెళ్ళి ఇంద్రుణ్ణి యజ్ఞం చేయించి అది పూర్తి కాగా నిమి వద్దకు వచ్చాడు. అప్పటికి నిమి గౌతముడు హోతగా యజ్ఞం చేస్తున్నాడు. వశిష్ఠుడు గౌతముణ్ణి కనులెర్రజేసి చూశాడు. నేను కదా ఈ వంశీయులకు గురువును, నీకు తెలియదా, హోతగా ఎందుకు ఒప్పుకున్నావు అన్నట్టు. తరువాత యజ్ఞశాలలోనికి వెళ్ళి ఒకచోట నిద్రిస్తున్న నిమిని చూసి, నన్ను అలక్ష్యం చేసి ఇంకొకనిచే యజ్ఞం చేయిస్తున్న గురుద్రోహి, వీడు విదేహుడు అవుగాక అని శపించాడు. శరీరం లేనివాడుగా విదేహుడు అంటే. ఆ కేకకి రాజు లేచి కోపించి, నా యందు తప్పేమి, అదేదో చెప్పి శపించు. నిరాపరాధులైన శిష్యులను నిగ్రహించి శపించే గురువెంత శాంతుడైనా అలాంటి గురుని యందు భక్తియుక్తులు వదిలి శిష్యుడేమి చేసినా దోషం ఉండదు. కనుక నువ్వు కూడా విదేహుడవై నీచ వృత్తిని ప్రవర్తించు అని ప్రతిశాపం ఇచ్చాడు. శరీరం విడిచాడు. వశిష్ఠుడు శరీరం విడిచి తన తేజస్సును యోగ విద్యా బలంతో మిత్రావరుణుల యందు ఉంచాడు. కొన్నాళ్లకు ఊర్వశిని చూసి మోహించిన వరుణుల తేజస్సు జారిపడి రూపం ధరించగా వశిష్ఠుని పునఃశరీర ధారణం అయింది.
నిమి శరీరమును గౌతమాది మునుల నూనెతో గంధముతో పాకం చేసి ఆరంభించిన యజ్ఞమును పూర్తి చేశారు. ఇంద్రాది సురుల తమ తమ యజ్ఞభోగాలకు వచ్చి తీసుకొని సంతృప్తులై రాజు ఎక్కడని అడిగి జరిగినది తెలిసి తిరిగి శరీరం ఇవ్వడానికి మాట్లాడగా వారికి కనిపించక అక్కడే అల్లనల్లన తిరుగుతున్న నిమి, సురలారా, మరీ నాకా శరీరం వద్దు, అది శరీరం దుఃఖానికి మూలం, ఎలాంటి దుఃఖానికి కారణం శరీరమే, రోగాలకు, భ్రాంతికి, అశాంతికి, అజ్ఞానానికి ఆలవాలం శరీరం. అలాంటి శరీరంతో మునుపు నేను అనుభవించిన దుఃఖాలు చాలు, మరీ నాకు శరీరం అక్కర్లేదు, నా కోరిక తీర్చండి. అందరూ ఆదరించేట్టుగా లోకుల కన్నులలో ఒక రూపములో ఉండి సమస్త వస్తువులను చూస్తూ ఉండేటట్లు మీరంతా ఏకవాక్కుగా ఇవ్వండి. ఇంద్రాదులు తదాస్తు అని దివికి వెళ్ళిపోయారు. నాటి నుంచి నిమి అందరి కళ్ళల్లో లీనుడై ఉంటున్నాడు. అందరూ కళ్ళు మూయడం, తెరవడం, ప్రతి వస్తువును పరిశీలించడం అనేది వారి కళ్ళలో నిమి ఇమిడి ఉండడం వల్లనే ఏర్పడింది. ఇలా నిమి శాపం వల్ల విదేహుడు దేహం లేనివాడు అవడం మూలాన విదేహుడని లోకం వినవచ్చాడు. రాజులేని రాష్ట్రం ప్రజలకు ఏవేవో బాధలు కలుగుతాయని గౌతమాది మహాశయులు నిమి కుడి భుజమును మునుపటి శరీరం భద్రపరచి ఉంచినారు కదా. మధించగా ఒక శిశువు పుట్టాడు. వానికి జనకుడని పేరు పెట్టారు, పట్టం కట్టారు. ఆ జనకుని ఏలుబడిలో ఉన్న దేశానికి విదేహ ప్రదేశం అని పేరు వచ్చింది. ఈ జనకుని కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్.